హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. బట్ ఇక్కడ నేను 3 ట్రేడ్స్‌వే స్క్రీన్ షాట్స్ ప్రొవైడ్ చేశాను. అవి టార్గెట్స్ అచీవ్ అయినవి. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనము నెక్స్ట్ డే కోసం మన ప్రీమియం గ్రూప్‌లో ట్రేడ్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి, ఆ ట్రేడ్ గురించి ఇవాళ నేను మాట్లాడను. ఆ ట్రేడ్ నెక్స్ట్ మండే, ట్యూస్‌డే ఎప్పుడు ఎగ్జిట్ చేస్తామో అప్పుడు నేను చెప్తాను. ఇది మనము ఫ్రైడే తీసుకున్నాము. అందువల్ల ఇది మనకు మండే రోజో, ట్యూస్‌డే రోజు మనం ఎగ్జిట్ చేసాము ఇంతలో అన్నట్టు చూపిస్తాను. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ అండ్ థర్డ్ ట్రేడ్ అన్ని టార్గెట్స్ అచీవ్. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే, అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే. కాల్ సైడ్ ఎందుకు ట్రేడ్స్ ఇచ్చాను అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మన ట్రేడ్స్ వచ్చేసి కొన్ని ఇక్కడ. ఓకే. ఇంకో ట్రేడ్ వచ్చేసి మార్కెట్‌లో ఈ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గర రాంగానే క్యాండిల్ అనేది రీటెస్ట్ అయ్యి ఫాల్ అయింది ఇది. సో, మీరు ఇవాళ లైవ్ మార్కెట్‌లో కూర్చున్నట్టయితే ఈ క్యాండిల్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు గుర్తుండాలి. ఇవాళ ఈ క్యాండిల్ గ్రీన్ అవుతూ తర్వాత రెడ్ అయింది. ఓకేనా? ఈ ట్రేడ్‌లో నేను ట్రేడ్ ఇచ్చాను కాబట్టి అక్కడ ఓన్లీ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. దాని తర్వాత వేరే టార్గెట్స్ అచీవ్ కాలేవు. సెకండ్ ట్రేడ్ టార్గెట్ అచీవ్, థర్డ్ ట్రేడ్ కూడా టార్గెట్ అచీవ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, మండే అనాలిసిస్ మీకు చెప్పే ముందు మేన్ మీకు రిక్వెస్ట్ చేసింది ఏంది అంటే, మీకు ఎలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందో, అర్థమవుతలేదో నాకు అర్థమవుతలేదు. ఓకే. కామెంట్ పెట్టండి. సో, ఇలానా మీరు ఇలా చెప్పండి. లేకపోతే ఇలా ఈ వేలో మాకు అండర్‌స్టాండ్ బెటర్ ఉంటది అన్నట్టు మీరు కామెంట్ పెడితే కూడా నేను ఆ వేలో చెప్పడానికి ఆహ్, ట్రై చేస్తాను. ఓకే. అండ్ నా వే అనేది మీకు అర్థమవుతున్నట్టంటే ఇట్ ఈస్ ఓకే. బట్ నా వే మీకు అర్థం కాకపోతే మీరు నన్ను క్లియర్ చేయండి. మీరు ఇలా గూడా చెప్పొచ్చు, మీరు అలా గూడా చెప్పొచ్చు అని నేను దాని మీద వర్క్ చేస్తాను. ఇంకోటి, మన అనాలిసిస్‌లో ఏమైనా డౌట్ ఉంది, మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టొచ్చు. మీరు నాకు టెలిగ్రామ్‌లో గూడా మెసేజ్ పెట్టొచ్చు. ఇంకా మీకేం అర్థం అవ్వట్లేదు. సో, ఇలానా మేము మీతో పాటు లెర్నింగ్ చేయాలనుకుంటున్నాం అంటే గూడా మీరు నాకు డైరెక్ట్ కాల్ జేయొచ్చు. ఓకే. నేను అవైలబుల్ ఉంటాను. కాల్ లేపకపోతే గూడా మిస్డ్ కాల్ ఉంటే నేను కాల్ బ్యాక్ జేస్తాను. బట్ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కామెంట్ చేయండి. ఓకే. సీ, ఇప్పుడు మండే అనాలిసిస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే పెద్ద విషయం ఏం లేదిక్కడ. ఓన్లీ 2 లెవెల్స్ ఉన్నాయి. 2 లెవెల్స్. ఓకే. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. 2 డేస్ నుంచి నాకు చాలా సర్ది, జ్వరం ఉంది. నా గొంతు కూడా కూర్చుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ అనాలిసిస్ ఇస్తున్నానంటే మన గ్రోత్ కోసం. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఓకే. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ బ్రేక్ అయింది గదా! సో, ఇట్ విల్ యాక్ట్ యాస్ అ బ్రేక్ డౌన్ లెవెల్. ఇక్కడ ఏమైతది అంటే ఈ లెవెల్ దగ్గర ఈ పాయింట్ ఉంది గదా! ఈ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ కాకూడదు. డైరెక్ట్ బ్రేక్ డౌన్ కాలేదు. మార్కెట్‌లో బయింగ్ రావాలి. అంటే ఏం కావాలంటే ఈ పాయింట్ నుంచి ఈ రెడ్ సాలిడ్ క్యాండిల్, గ్రీన్ సాలిడ్ క్యాండిల్ అనేది ఇట్లా బ్రేక్ చేయాలి ఈ లెవెల్‌ని. కనిపిస్తుందా? ఇట్లా బ్రేక్ చేస్తేనే బ్రేక్‌ఔట్ వస్తది. అలా బ్రేక్ చెయ్యలేదు. ఈ కిందికొచ్చేసింది. దీని పక్కనే ఇమ్మీడియేట్‌గా ఇలా రెడ్ క్యాండిల్‌తో రిజెక్ట్ అవుతుంది అనుకోండి. ఇట్ ఈస్ అ బ్రేక్ డౌన్ లెవెల్. అలా కాలేదు. ఈ లెవెల్‌ని ఇట్లా గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది. సో, ఇక్కడ ఏమైతదంటే ఇమ్మీడియేట్ బయింగ్ వచ్చేస్తది. ఓకేనా? సో, ఈ లెవెల్ ఒక్కటే ఉంది. ఇంకో లెవెల్ ఏముంది అంటే 2 లెవెల్స్ అని చెప్పాను గదా! ఇంకో లెవెల్ ఏముందంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ అ బ్రేక్‌ఔట్ లెవెల్. సో, ఈ లెవెల్ వచ్చేసి బ్రేక్‌ఔట్ అన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్. ఈ లెవెల్ కింద ఇలా రిజెక్ట్ అయ్యి రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే గూడా చాలు. ఇక్కడ నుంచి మనకు ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లో సెల్లింగ్ అనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం నిఫ్టీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, నిఫ్టీ మన ప్రీవియస్ లెవెల్స్ ఉంటాయి గదా! దాని లోపలనే రీసెంట్ లెవెల్స్‌లోనే ట్రేడ్ చేస్తుంది. ఈ లెవెల్ అనేది స్ట్రాంగెస్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ కాబట్టి, ఈ లెవెల్ అనేది డైరెక్ట్‌గా బ్రేక్ చేయట్లేదు.
సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవాళ ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ చేసింది గదా! ఇది డైరెక్ట్‌గా మొత్తం ప్రీవియస్ బ్రేకౌట్ ఉంది గదా! ఇక్కడ. దీని కిందికొచ్చేసి రెడ్ క్యాండిల్ అనేది, రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ ఇవ్వాలి ఇలా. రెడ్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి, ఇక్కడికెళ్ళి రీటెస్ట్ అయ్యి రివర్సల్ కావాలి. అలా కాలేదు. సో, ఏమైతదంటే, ఈ పాయింట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ వచ్చేసి, మనకు ఇమ్మీడియేట్‌గా బయింగ్ షూట్ అవ్వాలి అంటే గూడా ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది సాలిడ్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితేనే మార్కెట్‌లో మనకు బయింగ్ సైడ్ నిఫ్టీలో లెవెల్స్ చూడనీకి దొరుకుతాయి. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ 24,875 ఫర్ సెల్లింగ్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ ఇది ఫాల్ అవుతుందంటే బిలీవ్ చేయకండి. ఓకే. సెకండ్ వచ్చేసి 24,907 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఉంది గదా! ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఇఫ్ ఇట్ బ్రేక్ ఇట్ ఈస్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ గ్రీన్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యే వరకు మీద వెయిట్ చేస్తాం. ఇలా వెయిట్ చేయాల్సిందే. అలా వెయిట్ చేస్తేనే మనకు పొజిషన్ దొరుకుతది. అండ్ ఇలా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ లేదు. ఇక్కడ కింద ఎక్కడో క్యాండిల్ ఉంది. మరి ఇమ్మీడియేట్‌గా పక్కన రెడ్ క్యాండిల్ వచ్చేసింది అనుకోండి. ఇక్కడ ఏమైతదో తెలుసా? రీటెస్ట్ రివర్సల్ అవుతది. ఇట్లా రీటెస్ట్ రివర్సల్ అవుతది. ఓకే. రీటెస్ట్ రివర్సల్ అయింది అనుకోండి. మార్కెట్‌లో మండే రోజు గూడా ఇమ్మీడియేట్ ఫాల్ చూడనికి దొరుకుతది. ఈ గ్యాప్ అప్ ఎంతుందో మొత్తం గ్యాప్ అప్ ఇమ్మీడియేట్‌గా కవర్ చేస్తది. ఓకేనా? సో, నేను మీకు ఏం సజెస్ట్ చేస్తున్నానంటే మండే రోజు నేను లెవెల్స్ పెడతాను. లెవెల్స్, టెక్నికల్ ఇన్‌సైట్ ఇవి మీరు బుక్‌లో రాసుకోండి. ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేటట్టు ఉంటే మీరు దాని లోపల గూడా ట్రేడ్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసే ఇలా నేను ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు గూడా మన గ్రూప్‌లో జాయిన్ కావాలి అంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా రిడైరెక్ట్ అయిపోతారు మన టెలిగ్రామ్ ఛానెల్‌కి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ కావాలంటే మీరు కామెంట్ పెట్టండి. అండ్ నా వీడియో ఇప్పుడు మీకు నచ్చినట్టయితే, అనాలిసిస్ మీకు అర్థమవుతున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.